హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. మా అబ్బాయి నాకు కొత్త సెల్ కొనించాడు కదా, S23 శాంసంగ్ అన్నమాట, గెలాక్సీ ఫోను. అది ఫ్లిప్కార్ట్లో కొనిచ్చాడు. దాంట్లో ఒక కొత్త ఫీచర్ కనిపించింది. అంటే మనము వీడియో తీస్తున్నప్పుడు మనం కూడా కనిపించేట్టుగా ఒక ఫీచర్ అనమాట. నాకు చాలా నచ్చింది అనమాట. ఇందులో తీయడం ఇదే మొదటి వీడియో అనమాట. ఇలా ఈ కొత్త ఫీచర్లో డైరెక్టర్స్ మోడ్ అని ఒక కొత్త ఫీచరు అందులో తీశాను. మా ఫ్రెండ్స్ నలుగురి పుట్టినరోజు వేడుకలను మా కమ్యూనిటీ హాల్లో జరిపారనమాట. అలాగే చేసుకుంటారట. నేను ఇదే మొదటిసారి వెళ్ళడము. ఇందిరా గారు, దీపిక గారు, అనిత గారు, గీత గారు, ఈ నలుగురి బర్త్డేలు ఆగస్టులో కొందరివి, సెప్టెంబర్లో కొందరివి అయ్యాయి. సెప్టెంబర్ ఆఖర్లో చేశారు. ఇంకా ఒక 20 నుంచి 25 మంది దాకా కలిసామన్నమాట. అంటే ఎప్పుడు పూజలకే కాకుండా ఇలా గెట్ టుగెదర్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ఆ తర్వాత కలవడము, సరదాగా కబుర్లు చెప్పుకోవడము చాలా సరదాగా బాగుండిందండి. ఏ ఫెస్టివల్ అయినా, ఏ కార్యక్రమం అయినా రాగిణి గారు అయితే ఉండాల్సిందే. మా వీధిలోనే ఉంటారు కదా, తను పాపం వస్తారు, ఏ కార్యక్రమానికైనా వస్తారు. చాలా హ్యాపీగా ఉంటారు, హెల్ప్ చేస్తారు, సరదాగా మాట్లాడతారు. సూపర్గా ఉంటుంది ఈ కార్యక్రమము. బాగా జరిగిందనమాట. అయితే నేను వీడియో తీస్తున్నాను, ఆ తర్వాత తను కూడా నా చేతిలోంచి సెల్ తీసుకొని తను కూడా వీడియో తీశారు. చాలా హెల్ప్ఫుల్ కూడా. తను అందరికీ బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు. అందరికి కలిపి ఒకటే కేక్ తెప్పించారు. చాలా బాగుండిందండి, చాలా సరదాగా ఉండింది. నలుగురు కలిసి చేశారు కదా, వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారనమాట. మీ కాలనీలో ఇలా ఎవరైనా చేసుకుంటారా? ఆ తర్వాత ఈ కమ్యూనిటీ హాల్లోనే కాదట, ఆ తర్వాత ఎప్పుడైనా సరదాగా హోటల్కి వెళ్ళడము, ఇలా ఏదైనా అవుటింగ్కి వెళ్ళడం అలా కూడా చేస్తూ ఉంటారు. అవుటింగ్కి వెళ్ళినప్పుడు నేను మంచి మంచి వీడియోస్ నేను పెడతాను. చాలా సరదాగా జరిగింది. ఇంకా ఇక్కడ గిఫ్ట్లు ఇవ్వడాలు కూడా ఏమీ ఉండవు అనమాట. కేక్ తెప్పించడము, ఇంకా వాళ్ళు డిన్నర్ కానీ లంచ్ కానీ అరేంజ్ చేయడము, ఎప్పుడైనా టిఫిన్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉండొచ్చు. నేను చెప్పాను కదా, ఇదే మొదటిసారి అనమాట. ఆర్భాటాలు, హంగులు అలా లేకుండా సరదాగా చాలా బాగుండింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కొందరు శారీస్ కట్టుకొచ్చారు, కొందరు డ్రెస్సులు వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. ఆ తర్వాత అంతా అయ్యాక ఫోటోల కార్యక్రమము, డిన్నర్ అంతా క్యాటరింగ్కి ఇచ్చినట్టున్నారు. మన హైదరాబాద్లో అయితే ఏమంటారు, కొన్ని రెసిపీస్ పక్కగా ఉంటాయనిపిస్తుంది. గుత్తి వంకాయ కానీ, బెండి ఫ్రై కానీ, మిర్చి బజ్జి కానీ, ఇలాంటివన్నీ. ఇక్కడైతే వడ కొంచెం డిఫరెంట్గా ఉంది, పులిహోర ఉండింది. ఇలా రెసిపీస్ అన్నీ ఉన్నాయి. బొబ్బట్లు తెప్పించారు, పప్పు, రసము, ఇలాగా వెరైటీస్ అయితే బాగుండినాయి. పాపడ్ ఉండింది. వేడివేడిగా డిన్నర్ అయితే తినేసాము. ఆ తర్వాత ఇంకా చిన్న సరదా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజైతే అంటే పుట్టినరోజు జరిగిన రోజు 2-3 పాటలు పాడారు. అందులో నేను కూడా పాడాను. తనేమో వైట్ శారీలో ఉన్నవారు అనురాధ గారు, మా పై ఇంట్లో ఉంటారు. తను మ్యూజిక్ లెక్చరర్ అనమాట. మా కాలనీలో వాళ్ళు కూడా 2 వెళ్ళి సంగీతం నేర్చుకుంటారు, అంటే మా ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళు. తను విజయ, ఇలా తను జ్యోతి, ఇలా తను విజయ గారు, తన బర్త్డే అయింది. తను పార్వతి. జోకురాడు అనమాట. చాలా జోక్స్ వేస్తుంటారండి, చాలా సరదాగా ఉంటుంది. తను దీపిక. ఇంకా వాళ్ళిద్దరి పేర్లు నాకు తెలీదు. తను రాగిణి గారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసుకుంటూ, భోజనాల కార్యక్రమం అయిన తర్వాత ఇంకా పాటల కార్యక్రమం ఉండింది. అది కూడా పెడుతున్నాను నేను వీడియోలో, చూడండి. అందరూ బాగా పాడారు. ఆ తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే గారి వైఫ్ లక్ష్మి గారు కూడా పాట పాడారు. తను సాయి పాట చాలా బాగా పాడతారు, అదే పాడారు తను అంటున్నారు. పార్వతీను
ఆ తర్వాత రాగిణి గారు, మ్యూజిక్ లెక్చరర్ గారు అనురాధ గారు పాట పాడుతున్నారు. చూసి పంపినదండి. ఏదో నాకు పాటలు పాడమంటే ఇష్టం, అలా పాడేశానండి. ఓపిక్గా విన్నందుకు మీకు ధన్యవాదములు. ఆ తర్వాత రాగిణి గారు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెప్తూ ఉన్నారు. తను జ్యోతి గారు రాగిణి గారి పక్కన కూర్చున్నది. ఇలా సరదాగా చాలా హ్యాపీగా జరిగిందనమాట. మరొక కార్యక్రమం ఉన్నప్పుడు మరి కూడా పెడుతూ ఉంటాను. ఆ తర్వాత రాగిణి గారి మనవరాలు, పేరు తెలీదు, పాప పేరు, చాలా చిన్నమ్మాయి, సూపర్ క్యూట్గా ఉంటుంది. ఎవరు డ్యాన్సులు వేసినా పక్క నుండి డ్యాన్స్ చేస్తుంది. 2 years పాప అనుకుంటాను. ఆ తర్వాత ఎవరు పాటలు పాడినా తను హమ్మింగ్ చేస్తూ ఉంటుంది, అందరికీ ముద్దులు పెడుతూ. ఆ తర్వాత అందరితో సరదాగా చాలా బాగుంటుంది. అమ్మాయికి కొత్త లేదనమాట ఈ అమ్మాయే.
అలా మా కార్యక్రమం చాలా సరదాగా సూపర్గా జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.